ఇవాళ మనం చందమామ కథల నుండి మరొక అట్టమీది బొమ్మ గురించి తెలుసుకుందాం. ధనుర్విద్యలో దిట్ట ద్రోణాచార్యులు. ద్రోణుని వద్ద అనేక మంది రాజకుమారులు విలువిద్య నేర్చుకునేవారు. కౌరవులు, పాండవులు కూడా ఆయన శిష్యులే. ద్రోణుని శిష్యులలో కల్లా ప్రవీణులు కర్ణుడు, అర్జునుడున్ను. అయితే కర్ణుడు కురుపక్షపాతి కావటం చేత అప్పుడప్పుడు అర్జునుణ్ణి పరిహసిస్తూ ఉండేవాడు. ఇటువంటి మత్సరం లేకపోవటం చేతనే అర్జునుడు గురువుకు ప్రేమపాత్రుడైనాడు. శిష్యులందరకు ద్రోణుడు విలువిద్యలో పోటీ పెట్టేవాడు. ఆ పరీక్షలలో తరచూ అర్జునుడే నెగ్గుతూ ఉండేవాడు. ఇది గురుపుత్రుడైన అశ్వత్థామకు సైతం అసూయకు కారణమైంది. అసూయ కలిగి అతనేమి చేశాడంటే, అర్జునుడికి ఎన్నడూ చీకటిలో మాత్రం అన్నం పెట్టవద్దు సుమా అని తన వంటలవానితో చెప్పాడు. అతని మాట ప్రకారమే వంటలవాడు జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చాడు. ఒకనాటి రాత్రి భోజనాలవుతూ ఉండగా పెద్ద గాలి వచ్చి దీపం ఆరిపోయింది. అయితే అలవాటు చొప్పున అర్జునుడు ఆ చీకటిలోనే భోజనం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉండగా అతనికొక ఆలోచన కలిగింది. అలవాటు వల్లనే కదా చీకటిలో అయినప్పటికీ కబళాలు సరిగా నోటికి పోతున్నాయి. అభ్యాసం చేసి విలువిద్య మాత్రం చీకటిలో ఎందుకు సాధించలేము అని. ఆనాటి నుంచే అతడు చీకటిలో అస్త్రవిద్య అభ్యసించటాన్ని ప్రారంభించాడు. శరం సంధించి గురి తప్పక అమ్ములను వదలగలిగేవాడు. ఒక రాత్రి అతను సాధకం చేస్తూ ఉండగా ఆ ధ్వని వినబడి గురువుకు మెలకువ వచ్చింది. లేచి చూచి ప్రియశిష్యుడైన అర్జునుని కార్యాసక్తికి ఆయన ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు శిష్యుని కౌగలించుకొని శిరస్సు నిమిరి, అర్జున, ఈ జగమందు నీకు సాటి అయిన విలుకాడు మరొకడు లేకుండా విలువిద్యలో గల రహస్యాలన్నీ నీకు బోధిస్తాను అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారం ద్రోణుడు సమస్తమైన రహస్యాలు బోధించగా అర్జునుడు సాటిలేని మేటివిలికానిగా పేరుగాంచాడు. ఇదండి వాల్టి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవా మరి.